ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యోబు గ్రంథం 32, 33 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? దేవుని యొక్క సన్నిధి మిమ్మలను నిత్యము బలపరిచి మీకు గొప్ప విజయమును దయచేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. దేవుని వాక్యం అద్భుతమైన వాగ్దానముతో ఈ ఉదయకాలం మిమ్మల్ని సమీపిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో పలు విధములైనటువంటి అనారోగ్యాలు, వ్యాధులు, రోగాలు సంభవించాయా? మీ ప్రాణం నీరసిల్లిపోతుందా? చేతనవటం లేదా? ఆయాసపడుతున్నారా? 4 అడుగులు వేసేసరికి మీరు ఇబ్బందికి గురవుతున్నారా? ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టి ఏదో చిన్న సమస్య అని మీరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అనేకమైన టెస్టులు చేసి మీకు పలాని సమస్య ఉంది, పలాని వ్యాధి ఉంది అని నిర్ధారణ చేసి మీకు చెప్పారా? ఆ మాట వినడంతోనే ఒక్కసారిగా భయానికి గురైపోయారా? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయం దేవుడు నీతో ఏమి సెలవిస్తున్నారో తెలుసా? కొందరు తమ ప్రాణములను గురించి ఆశ విడుస్తారట. అయితే దేవుని వాక్యం చెప్తుంది, వారు మరలా బాగుపడుదురు. ఈ వాగ్దానం మీదే. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం మీరు తీసుకోండి. మన ప్రభు మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుడిగా పిలువబడుతున్నాడు. ఆ నీతి సూర్యుడు మీకు ఉదయిస్తున్నాడు. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి. మీరు లేచి ఒక లేత దూడవలే, క్రొవ్విన దూడవలే గంతులు వేస్తారు. ఎందుకో తెలుసా? ఆయన రెక్కలు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, మీ ప్రాణమును గురించి ఆశ కోల్పోయినను మీరు ఎంతమాత్రం బాధపడొద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 27వ వచనములో పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఎపాఫ్రోదీతు అన్నటువంటి శిష్యుని గురించి మాట్లాడుతున్నాడు. అతడు రోగి అయి మరణమునకు సిద్ధమై ఉన్నాడట. అలాంటి సమయంలో దేవుని మహాకృప ఎపాఫ్రోదీతుని బలపరిచింది. మరణపు అంచులకు వెళ్ళినటువంటి ఆ శిష్యుణ్ణి, ఆ దైవజనుణ్ణి దేవుని కనికరం, దేవుని కృప అతన్ని బ్రతికించింది. దుఃఖము మీద దుఃఖం నాకు కలగకుండా దేవుడు అతన్ని కనికరించెను అని పౌలు గారు రాస్తున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 47వ వచనంలో గలిలయలోని కానాకి యేసుప్రభు వచ్చినప్పుడు కపెర్నహూము వాస్తవ్యుడైనటువంటి ఒక ప్రధాని యేసుప్రభు దగ్గరికి వచ్చి తన కుమారుడు చావ సిద్ధమయ్యుండెను అని చెప్పాడు. యేసుప్రభు ఏం చేశారు? నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడి ఉన్నాడని చెప్పాడు. అతడు ఆ మాట నమ్మి వెళ్ళిపోయాడు. ఆ కుమారుడు యేసుప్రభు చెప్పిన ఆ గడియలో బాగుపడి అతడు తేరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణకరమైన సమస్య, మరణకరమైన వ్యాధి
ఒకవేళ మిమ్మల్ని చుట్టుముట్టిందేమో. నువ్వు హాస్పిటల్లో ఒక బెడ్ మీద ఉండి ఈ మాటలు నువ్వు వింటూ ఉండొచ్చు. లేకపోతే నీ ఇంట్లో, నీ గదిలో, నీ బెడ్ మీద పడుకొని ఈ మాటలు ఆలకిస్తుండొచ్చు. యేసు ప్రభు తప్పకుండా నేను బాగు చేస్తాడు. నీ కొరకు గాయపడిన ప్రభు, నీ కొరకు రక్తం కార్చిన యేసు నేను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ చెంతనే నిలబడున్నాడు. ఒక్కసారి ప్రభు వైపు చూచి, యేసయ్యా నన్ను బాగు చేయనాయనా, నీ గాయపడిన హస్తం నా మీద ఉంచి నన్ను స్వస్థపరచని నీవు అడుగు. తప్పకుండా ప్రభు నీ మొర్ర విని నిన్ను బాగు చేస్తాడు. కురవిన దూడవలే నీవు గంతులు వేసి ప్రభుని స్తుతిస్తావు, ప్రభుని ఆరాధిస్తావు. ఎన్నడూ కూడా నిన్ను దాటిపోడు. హిజ్కియాని బాగు చేసి 15 సంవత్సరములు ఆయుష్కాలను పొడిగించబడిన ఆ ఆయుష్కాలంలో దేవుడు అతని జ్ఞాపకం చేసుకొని ఒక కుమారుడిని మనష్యనిచ్చాడే. ఆ గ్రేస్ పీరియడ్లో ఆ గొప్ప అద్భుతాన్ని హిజ్కియా అనుభవించాడే. నీ జీవితంలో కూడా ఒక గ్రేస్ పీరియడ్ దేవునికి ఇచ్చి ఆ గ్రేస్ పీరియడ్లోనే నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. గొప్ప ఆనందం వెల్లివిరుస్తుంది. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి ఆ ఇంట్లో ఎన్ని సంబరాలు చేశాడో నీవు కూడా సంబరం చేసుకుంటావు. నీ ఇంట్లో వేడుకలు జరుగుతాయి, స్తుతికూటాలు జరుగుతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. దేవుడి నీకు తప్పకుండా జవాబిచ్చి నిన్ను బాగు చేస్తాడు. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తావా? అయితే కళ్ళు మూసుకొని నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియుడా, మా తండ్రి, కొందరు తమ ప్రాణాల గురించి ఆశ విడుస్తారు, కానీ వారు మరలా బాగుపడతారని మీరు సెలవిచ్చారు. మా ప్రియుడా, ఈ ప్రశస్తమైన సమయంలో ఏ వ్యాధి చేత, ఏ రోగము చేత మా ప్రియులు భయానికి లోనై ఇక మేము మరణించడమే, ఇక ఈ లోకయాత్ర చాలించడమే ఉన్నదేమో, ఇక మేము ఎంతో కాలం జీవించమేమో అని ప్రభువా ఆలోచిస్తూ తమ భయములో అంగలారుస్తూ నాయనా ఈ సమయంలో నీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. మా తండ్రి, అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎపఫ్రోదితుని మీరు ఏ విధంగా బాగు చేశారో, కపెర్నహూము యొక్క ప్రధాని కుమారుణ్ణి, మరణానికి సిద్ధమైనటువంటి ఆ బిడ్డను ఏ విధంగా లేవనెత్తారో ఇప్పుడు మా ప్రియులని లేవనెత్తండి. మీరు బాగు చేయండి, స్వస్థపరచండి. తండ్రి, మీ వాక్కును పంపి వారిని బాగు చేసి ఒక సాక్షిగా నిలబెట్టండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.